శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయంలో వైభవంగా జరుగుతున్న ముక్కోటి ఏకాదశిలో భాగంగా భక్తులకు 55,000 డ్రై ఫ్రూట్ లడ్డూల ప్రసాద వితరణ చేస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నందు జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం గత 9 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. చీరాల నుండి ప్రత్యేకంగా తయారైన 55,000 డ్రై ఫ్రూట్ లడ్డూలను భక్తులకు పంచుతున్నామని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేయు భక్తులకు సేవగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ముక్కోటి ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా నెల్లూరులోని వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునందు జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో చీరాల నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డును 55,000 లడ్లను భక్తులకి పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం మేము గత 9 సంవత్సరములుగా పూర్తి చేసి సంపూర్ణంగా 10వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ యొక్క భక్త బృందం ద్వారా సుమారు ఒక 200 మంది మేము భక్త బృందంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నాం. మాకు ప్రత్యేకంగా మేము ఈ లడ్డు పంచడం కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకు దేవస్థానం వారు ఏ విధంగా లడ్డు ప్రసాదం భక్తులకు ఇస్తున్నారో ఆ ఆలోచనతో మేము కూడా నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు లడ్డు ఇవ్వాలని ఒక సంకల్పంతో మా యొక్క భక్త బృంద ఆధ్వర్యంలో జరిపిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి భక్త బృంద సభ్యులకు దేవస్థానంలో ప్రసాద వినియోగం కల్పించినందుకు ఆలయ కార్యనిర్వహణాధికారికి, చైర్మన్ గారికి మరియు కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి మీ యొక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.